జగిత్యాల ప్రజలకు సేవ చేయాలంటే తాను నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలిస్తేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మేలోని సీఎం చెప్పినా తిరస్కరించినట్లు తెలిపారు. వేరే స్థానంలో గెలిస్తే జగిత్యాలకు తాను చుట్టంలా రావాలన్నారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ స్థానంలో అయితే జగిత్యాలకు కన్నకొడుకులా వస్తానన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమని డీసీసీబీ డైరెక్టర్ జట్టు అంజిరెడ్డి అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని, బీజేపీ మాటలకే పరిమితమైందని అంజిరెడ్డి విమర్శించారు. ఉమ్మడి మెదక్ ప్రజలంతా వెంకటరామరెడ్డిని గెలిపించాలని అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ఉగాది రోజున కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. క్యాంపు ఆఫీసులో అందరికీ అందుబాటులో ఉంటానని, నియోజకవర్గంలోని ప్రజలకు సమస్యలుంటే చెప్పవచ్చని అన్నారు. పేదవాడైన తనను ఎమ్మెల్యే చేసినందుకు ఖానాపూర్ ప్రజలకు బొజ్జు పటేల్ ధన్యవాదాలు తెలిపారు. మల్కాజ్గిరి లోక్సభ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ అన్నారు. మల్కాజ్గిరి బీజేపీ లోక్సభ స్థానం అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షోకి అపూర్వ స్పందన వచ్చిందని చెప్పారు. 2 రోజుల్లో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే సీటు రఘురామకృష్ణంరాజు కేటాయిస్తారని జరుగుతున్న ప్రచారంపై టీడీపీ జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజుని మార్చవద్దంటూ ప్లకార్డులు పట్టుకునే కార్యకర్తలు నినాదాలు చేశారు. అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమన్నారు. కారు ప్రమాదంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఎన్ఎండీకే ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తుండగా ఆయన కారు బర్రెలను ఢీకొట్టింది. కారు ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఫరూక్కు పెను ప్రమాదం తప్పినట్లయింది. కారు ముందు భాగం దెబ్బతిన్నది. నంద్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఫరూక్ చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ రాజ్భవన్లోని ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉగాది వేడుకల్లో గవర్నర్ రాధాకృష్ణన్, సిఎస్ శాంతకుమారి, చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, డీజీపీ రవిగుప్తా పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా అభ్యుదయ మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. గవర్నర్ రాధాకృష్ణన్ తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని శివాజీ చౌక్ వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ సంప్రదాయంలోని ఉగాది పండుగకు విశిష్టత ఉందని హిందూ వాహిని సభ్యులు అన్నారు. ఈ నెల 17న నిర్వహించే శ్రీరామనవమి శోభయాత్రను సక్సెస్ చేయాలని కోరారు. ఏలూరు జిల్లా కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గెలిచి మంత్రిగా కూడా బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. కైకలూరులో జరిగిన ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగన్ మళ్లీ సీఎం అయితే మన బతుకులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని కామినేని వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మోసాలు చేస్తున్న ర్యాపిడో డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నాక పెట్రోల్ బంక్ వెళ్లి తనకు అర్జెంటుగా ఆన్లైన్లో డబ్బులు వేయాలని క్యాష్ ఇస్తానని నమ్మించాడు. బంక్ సిబ్బంది ఆన్లైన్లో డబ్బులు వేయగానే అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నించాడు. ర్యాపిడో డ్రైవర్ను పోలీసులు చెక్ చేసి పట్టుకున్నారు. మోదీ పరిపాలన కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు చెప్పారు చేవెళ్ల లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. షాబాద్ మండలం కొమరబండ, కీసారం గ్రామాల నుంచి సుమారు 100 మంది యువకులు పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి కొండా సాదరంగా ఆహ్వానించారు. చేవెళ్లలో వచ్చే ఎన్నికల్లో తనకు భారీ మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.